అమ్మవారి పీఠం పేరుతో చలామణి అవుతూ పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాడు. అయితే భద్రాచలంలో 6 అంతస్తుల భవనం పేకమేడలా కూలడంతో ఆ పీఠాధిపతి భాగోతం బట్టబయలింది. ఇంతకీ ఆ పీఠాధిపతి ఎవరు? వైసీపీ పాలనలో అతనితో అంటకాగిన రాజకీయ నేతలెవరు? భద్రాచలం గ్రామ పంచాయతీ సిబ్బందిపై చిందులు తొక్కుతున్న ఇతని పేరు మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్. పీఠాధిపతిగా భద్రాచలంలో చలామణి అవుతున్నారు. అయితే భద్రాచలంలో అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న 6 అంతస్తుల భవనం పేకమేడలా కూలడంతో ఈ నకిలీ పీఠాధిపతి గుట్టు రట్టయింది. చూస్తే వేదాలు చదివిన పండితుడి మాదిరి అపియరెన్స్ ఉన్న ఈయన పండితుడి కాదండోయ్. ఈయన వెనుక పెద్ద చరిత్రే ఉంది. పొట్టకుట్టి కోసం భద్రాచలం వచ్చి వైసీపీ అండతో అనంతపురం వరకు తన హవా సాగించాడు మౌలానా. కట్ చేస్తే మౌలానా కాస్త శ్రీపతి శ్రీనివాస్ గా అవతారం చెందాడు. ఓ కీలక ట్రస్ట్ లో సభ్యుడిగా ఉన్న శ్రీనివాస్ కు కనక వర్షం కురిసిందట. ఇక అప్పటి నుంచి విఐపీల పరిచయాలతో మౌలానా దశ మారిపోయి పీఠాధిపతిగా అడుగులు వేశాడు. భద్రాచలంలో శ్రీపాద శ్రీపీఠం పేరుతో అమ్మవారి మఠం నిర్మాణం చేస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన పాత ఇంటిపై 5 అంతస్తుల భవనం నిర్మాణం చేస్తున్నారు. అయితే దీనికి కనీసం అనుమతులు కూడా లేవట. ఇక నాసిరకం పనులతో నిర్మాణం చేస్తుండటంతో 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న 6 అంతస్తుల భవనం పనులు నిలిపేయాలని ఈవో వెళితే దురుసుగా వ్యవహరించాడు శ్రీపతి శ్రీనివాస్. ఏడాది క్రితం నుంచి పంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు వెళ్లినా వాళ్లను బెదిరించి పై స్థాయి అధికారులతో ఫోన్లు చేయించి అక్రమ నిర్మాణం కొనసాగించాడు. ఓ కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు శ్రీపతి శ్రీనివాస్ పీఠం వద్ద పలుమార్లు పూజలు చేశారట. ఇలా పలువురు ప్రముఖులు రాజకీయ నేతల అండదండలతో మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనుకు భద్రాచలంలో అడ్డే లేకుండా పోయింది. ఎటువంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది వరకు అందరికీ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు భద్రాచలంలో సుమారు 2000 ఇండ్లు ఉంటే 13 ఇండ్లకే పర్మిషన్ అని ఆర్టీఏ ప్రకారం ఇచ్చారు. 13 ఇండ్లకు పర్మిషన్ ఇస్తే ఇన్ని 100 ఇండ్లు కడతా ఉంటే పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్గా మిగిలింది. ఈ అనేక రకాల పార్టీలు స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే బయట వాళ్ళు ఫోన్లు చేశారు. పర్టికులర్గా ఇతను మీరు వీడియోలో చూసే ఉంటారు. అతను నిన్ను నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తా, నాకు మంత్రి తెలుసు, వాడు తెలుసు, ఈ రకరకాలైనటువంటి బెదిరింపులు ఉన్నాయి. వీడు బెదిరించే బెదిరింపులకో ఇంకొకటో ఆగే ముచ్చట్లేదు. వైసీపీ పాలనలో శ్రీపతి శ్రీనివాస్ బాగానే చక్రం తిప్పారట. పుట్టపర్తిలో ఓ మఠంలో పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున బంగారం లావాదేవీలు జరిగాయట. కానీ అమ్మవారి ఆగ్రహంతో నకిలీ పీఠాధిపతి కర్మఫలం వెంటాడి ఇలా శిక్షించిందని కొందరు పండితులు చెబుతున్నారు. ఒకవేళ 6 అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయి ఉంటే 100 మంది ఆ భవనంలో ఉంటే ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ప్రాణాల్ని బలిగొని అక్రమ నిర్మాణం చేసిన మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్ ను చట్ట ప్రకారం శిక్షించాలని మృతుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.